ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కన్యా రాశి వారందరికీ నమస్కారం అండి. ఈ యొక్క కన్యా రాశి వారు ఈ 2026 సంవత్సరం మే 2, 3, 4 ఈ 3 తేదీలలో వీరి జీవితంలో జరగబోయేది తెలిస్తే గనక మీరైతే నిజంగా అంటే నిజంగా ఎంతగానో ఆశ్చర్యపోతారు. ఎందుకంటే కనుక ఈ యొక్క కన్యా రాశి వారికైతే ఈ 3 రోజుల్లో నక్క తోక తొక్కినట్లే. అంటే ఈ మే 2, 3, 4 ఈ 3 తేదీల్లో 4 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. కాబట్టి ఈ కన్యా రాశి వారు మాత్రం ఈ వీడియోని ఒంటరిగా ఎవరూ లేనప్పుడు మాత్రమే చూడండి. కన్యా రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మీరు వినబోతున్న ఆ 4 శుభవార్తలు ఏంటో చుట్టూ ఎవరూ లేనప్పుడు ఎందుకు చూడమని చెప్పి మీకు చెప్తున్నామో, ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ మే 2, 3, 4 తేదీలలో మీకు నక్కతోక తొక్కినట్లుగానే మీరు 4 శుభవార్తలు వినబోతూ ఉన్నారు. కాబట్టి ఈ వీడియోని కన్యా రాశి వారు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వివరాలకి వెళ్తే గనక ఈ యొక్క కన్యా రాశి వారిలో పుట్టిన వాళ్ళు చాలా అంటే చాలా అదృష్టవంతులు. గతంతో పోల్చుకుంటే కన్యా రాశి వారు ఇప్పుడు డబ్బు పరంగా చాలా నిలదొక్కున్నారని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరు గతంతో పోల్చుకుంటే కొంచెం వీరి ఆర్థిక స్థితి కూడా మెరుగుపడింది. అలాగే వీరు చేసే ప్రతి పనిలో కూడా కష్టం అనేది కొంచెం తగ్గింది. కన్యా రాశి వారు చాలా మంచి మనసున్న వ్యక్తులు. కన్యా రాశి వారు ఎదుటి వారికి వారి దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం, హెల్ప్ అడిగితే మాత్రం ఆ వచ్చిన వారికి మేము సహాయం చేయము అని అనకుండా చక్కగా వారికి తోచిన విధంగా వారికి హెల్ప్ చేసి వారి యొక్క కష్టాల నుండి బయటపడవేసి వారు ఆనందంగా ఉండేలాగా చేయడానికి కన్యారాశి వారు వారికి శక్తి మించి కృషి చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఇంతటి మంచి యాటిట్యూడ్, మంచి మనసున్న ఈ కన్యారాశి వారికి ఇప్పుడు ఈ మే 2, 3, 4 ఈ తేదీలలో ఈ కన్యా రాశి వారు వినబోతున్న ఆ 4 శుభవార్తలు ఏమిటి? ఎవరు చుట్టూ లేనప్పుడు మాత్రమే వీడియోని చూడమని చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే గనక, మీరు మాత్రం ఆ 4 శుభవార్తలు వినాలి అని ఎందుకు చెప్తున్నాం కంటే గనక, ఈ కన్యా రాశి వారికండి నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ కన్యా రాశి వారు చేసే మంచి పనుల వల్ల, వీరికి 10 మందికి సహాయం చేసే మంచి గుణం వల్ల వీరికి నరదృష్టి తరచుగా తగులుతూ ఉంటుంది. కాబట్టి మీరు వినబోతున్న ఆ గుడ్ న్యూస్‌లు అవతలి వ్యక్తులు వింటే గనక వారికి ఆ శుభవార్తలు తెలిస్తే గనక ఆ శుభవార్తలు మీకు రాకుండా, అందకుండా చేస్తారు. లేదంటే వారి ఏడుపుతోనైనా మీ అదృష్టాన్ని మీ దగ్గరకు రాకుండా చేస్తారు. కాబట్టి ఎంత నా వారు, ఎంత నా మనుషులు అని అనుకున్నా అటువంటి వారెవరో మీకు బాగా తెలుసు. అటువంటి వారిని కాస్త దూరంగా ఉంచడమే మంచిది. కాబట్టి మీరు వినబోతున్న శుభవార్తలు మంచైనా, చెడైనా వారితో అస్సలు చెప్పకండి. ఎందుకంటే ఎవరు కూడా ఎవరి అవసరాలు తీర్చరండి. ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారు బాగుపడుతుంటే, ఎదుటివారు డబ్బులను బాగా సంపాదిస్తుంటే చూసి ఏడ్చేవారే తప్ప, వీరు బాగుపడుతున్నారు, వీరు ఇంకా బాగుపడాలి, వీళ్ళింకా పైకి రావాలి అని ఎవ్వరు కూడా ఆశీర్వదించరండి. ఎవరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోరు. మనసులో మాత్రం వీళ్ళు చెడిపోవాలి, వీరు నాశనం అవ్వాలి, వీరు మాకంటే బాగా పైకొస్తున్నారు అని ఏడుస్తూ, కుళ్ళు బుద్ధితో, కుతంత్రాలతో మిమ్మల్ని అణగదొక్కాలని మీ పైన దిష్టి పెడుతూ ఉంటారు. కాబట్టి మీరు మాత్రం ఎవ్వరు వినకుండా ఈ వీడియోని మీరు ఒక్కరే వినండి. ఇక ఆలస్యం చేయకుండా మీకు ఈ మే 2, 3, 4 తేదీలో మీరు వినబోతున్న ఆ శుభవార్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. మొదటి శుభవార్త విషయానికి వస్తే గనక ఈ కన్యా రాశి వారు ఎవరైతే పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సంవత్సరంలో వివాహ యోగం కలిగే భాగ్యం అయితే రాసిపెట్టి ఉంది. కాబట్టి మీరు కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే గనక ఖచ్చితంగా మీకు నచ్చిన, మీరు మెచ్చిన వారితో మీకు ఖచ్చితంగా పెళ్లి జరిగి తీరుతుంది. మీకు ఒక మంచి జీవిత భాగస్వామి రాబోతూ ఉన్నారు. ఇక ఈ వార్త మిమ్మల్ని ఎంతగానో ఆనందింపజేస్తుంది. ఇక కన్యా రాశి వారు వినబోతున్న రెండవ శుభవార్త విషయం ఏమిటి అంటే గనక మీకంటూ ఒక సొంత ఇల్లు ఇప్పటికీ లేదండి. మీరు ఇప్పటికి కూడా అద్దె ఇంట్లో ఉంటూ ఉన్నారు. అంటే కొంతమంది సొంత ఇల్లు ఉన్నా కూడా కొంతమంది కన్యా రాశి వారు మాత్రం ఇప్పటికి కూడా అద్దె ఇంట్లో ఉంటూ ఎన్నో కష్టాలు, బాధలు పడుతూ ఉన్నారు. అటువంటి ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అంటే ఈ మే నుంచి కూడా మీకు ఒక సొంత ఇంటి కల నెరవేరబోతుందన్న శుభవార్త వింటారు. అంటే
మీరు ఎప్పుడైతే ఏదైతే ఇల్లు కొనాలనుకుని ఎదురు చూస్తున్నారో, డబ్బుల గురించి లోన్స్ బ్యాంకులో పెట్టి ఎదురు చూస్తున్నారో, ఆ లోన్స్ మీకు మంజూరయ్యి, మీకు సొంత ఇంటి కల నెరవేరిపోతుందన్న శుభవార్త మీరు ఇప్పుడు ఈ మే మాసంలో వినబోతూ ఉన్నారు. ఇక కన్యా రాశి వారు వినబోతున్న మరొక శుభవార్త విషయం ఏమిటి అంటే గనక, ఎవరైతే ఈ కన్యా రాశి వారు చదువులు పూర్తి చేసుకొని చక్కటి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి ఈ మే 2, 3, 4 ఈ తేదీల్లో ఖచ్చితంగా మీకు ఒక మంచి సంస్థలో ఉద్యోగం రాబోతుంది అనేటటువంటి ఒక ఈమెయిల్ గానీ, ఫోన్ కాల్ రావడంతో మీరైతే ఎంతో ఆశ్చర్యానికి, సంతోషానికి గురవుతారు. కాబట్టి ఈ కన్యా రాశి వారైతే ఇప్పుడు ఈ మే 2, 3, 4 తేదీలో ఖచ్చితంగా ఇప్పుడు మేము చెప్పబోయే 4 శుభవార్తలు మీకైతే ఆనందాన్నిస్తుంది. నక్కతోక తొక్కినట్లుగా మీకైతే ఆ శుభవార్తలు మీ జీవితానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక ఈ శుభవార్తలు విని మీరు, మీ కుటుంబ సభ్యులు ఎంతో ఆశ్చర్యానికి, ఆనందానికి గురవుతారు. ఇక కన్యా రాశి వారికి చూసుకుంటే గనక ఈ 3 రోజుల్లో మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంగా కన్యా రాశి వారు చేస్తున్న ప్రతి పని కూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు దూరమైపోతాయి. సంతానపరంగా చాలా బాగుంటుంది. కుటుంబంలో పెద్దవారికి ఆరోగ్యం బాగుంటుంది. ఇక మీకు మానసికంగా చాలా ఆనందంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్‌ఫుల్‌గా సాగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనుక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.